అందరికీ జేబీ. ఉమ్మడి గుంటూరు జిల్లా అంటే ప్రస్తుతం పల్నాడు జిల్లాకు చెందిన చిలకలూరిపేట నియోజకవర్గం. చిలకలూరిపేట నియోజకవర్గ రాజకీయాలు ఒక వారం 10 రోజుల నుంచి ఆసక్తికరంగా మారి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి సీనియర్ నాయకులు, గతంలో కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేసినటువంటి నాయకుడు మరి రాజశేఖర్ గారు, ఈయన వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం ఈయనకి ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. ఎమ్మెల్యే టికెట్ మీరు ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు, అందువల్ల మీకు ఎమ్మెల్సీ ఇస్తాను, మీరేం చేయదు పార్టీకి సహకరించండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆరోజు చెప్పడం జరిగింది. అనుకున్న రీతిగానే ఆయనకి ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. అయితే ఇటీవల ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీలో ఆయన స్థానికుడు, లోకల్ వ్యక్తి కనుక తెలుగుదేశం పార్టీలో ఉత్సాహం రెట్టింపు అయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి 2024లో ఓటమి పాలైనటువంటి మహిళ నేత విడుదల రజనీ గారు, ఏమే 2019లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అరంగేటం చేశారు. చిలకలూరిపేట నుంచి కంటెస్ట్ చేసి వైఎస్ఆర్సీపీలో ఒక బలమైన నాయకురాలుగా ఎదిగినటువంటి పరిస్థితి ఉంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఈమె మీద కొన్ని అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో తీసుకెళ్లి గుంటూరు వెస్ట్లో పడేశారు. గుంటూరు వెస్ట్ నుంచి ఆమె పోటీ చేసి దారుణంగా ఓడిపోయింది. ఇక్కడ ఏదో వాస్తు బాగలేదు, మళ్ళీ తీసుకొచ్చి చిలకలూరిపేటలో పెట్టారు వైఎస్ఆర్సీపీ. సో ఇక్కడ అండర్స్టాండింగ్ ఏంటంటే మరి రాజశేఖర్ గారికి పుల్లారావు గారితో స్థానికులైనప్పుడు కూడా పెద్ద రాజకీయ రేపో లేదు, అంటే రాజకీయంగా ఎక్కువ కలిసి పనిచేసినటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే గతంలో ఈయన కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. అదేవిధంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఆయన పనిచేసి వైఎస్ఆర్సీపీలో పోటీ చేయకపోయినప్పటికీ వైఎస్ఆర్సీపీలో బలమైన నేతగానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇచ్చారు. అంత మాత్రాన గెలిచి ఉన్నటువంటి ఎమ్మెల్యే విడుదల రజనీ గారికి అంత సత్సంబంధాలు అయితే లేవు. సో ఇక్కడ చిలకలూరిపేట రాజకీయం అంతా కూడా ఇప్పుడు 3 హెడ్స్ కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఎవరి మీద కూడా గుడ్ ఒపీనియన్ లేనట్టుగానే కనిపిస్తూ ఉంది. ఇది ఒక విచిత్రమైన కథ అనమాట. ఎందుకంటే విడుదల రజనీ గారి మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి, పత్తిపాటి పుల్లారావు గారి మీద కూడా గతంలో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆ కూటమి బలంగా గాలి వీసి 123 సీట్లు గెలిచినప్పుడు కూడా ఆయనకి మంత్రి పదవి దక్కలేదు. మరి గతంలో పనిచేశారు, ఇప్పుడు సీనియారిటీ పెరిగినప్పుడు గెలిచినప్పుడు మళ్ళీ మంత్రి అవ్వాలి కదా, ఆయన అవ్వలేదు. ఇక్కడ ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయినట్టు కనిపిస్తూ ఉంది. మరి అదేవిధంగా రజనీ గారికి కూడా ఇప్పుడు ఒకవేళ వైఎస్ఆర్సీపీ అనుకూలిస్తే అప్పుడు ఏం ఊడిద్దో కూడా తెలియదు. ఎందుకంటే ఈ మధ్య గతంలో కొన్ని విషయాల్లో కూడా ఏమి జనసేన నాయకులతో కూడా కలిసి తిరిగినట్టు వీడియోలు కూడా వైరల్ అయిన పరిస్థితులు ఉన్నాయి. సో మరి ఇలాంటప్పుడు ఇక్కడ ఎవరు స్థానికులు, ఎవరు బలమైన నేత అంటే చెప్పే పరిస్థితి లేదు. ఎలక్షన్ దాకా ఎదురు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద మాత్రం మరి రాజశేఖర్ వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి వెళ్ళడం చిలకలూరిపేటలో ఒక కొత్త ఉత్సాహం తెలుగుదేశం పార్టీకి ఉంది. కానీ ఈయనకైనా రేపు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి 2029 టికెట్ ఇస్తారంటే గ్యారంటీ లేదు. ఎందుకంటే చిలకలూరిపేటకి గతంలో కొత్త వ్యక్తులు వచ్చే పరిస్థితులు, అది వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు. టీడీపీకి కూడా లాస్ట్ టైం వేరే వాళ్ళు వచ్చినప్పుడు కూడా పుల్లారావు సీనియర్ నాయకులు కనుక ఆయనకి ఇచ్చారు. సో ఇలాంటి పరిస్థితుల్లో చిలకలూరిపేటలో ఈ 3 తలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరు ఏంటనేది జనాలు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. థ్యాంక్ యూ.